ఉదయం నుంచి పొలంలో మేమంతా ఎందుకు తిరుగుతున్నాం చేస్తుంది మాట్లాడు నువ్వు బాబు ఇప్పుడు వినండి బాధితులు ముందు చెప్పుకుంటారు. నేను చెప్తానండి, నా పొలం దగ్గర ఆపారా? నేను అక్కడ నుంచొని ఉన్నాను, నా పొలం దగ్గర ఆపారా? మంత్రి గారు ఆయన పని ఆయన చూసుకోవడానికి వచ్చేసాడు. శివానంద రెడ్డి నేను అడుగుతుంటే మంత్రి గారు ఇంతమంది మాట్లాడుతున్నా ఒక నిమిషం చెప్పాను. మనం ఆయనతో అందరికి అవకాశం ఇస్తారు. ముందు బాధితులు మాట్లాడిన అందరితో రైతులతో సమావేశపడతాం. అధికారులు మడికి అద్దెకిస్తే మడికి చాలా కేసు అవుతుంది. ఎందుకండి మీకు నుంచి మీరు ముందు తిరుగుతున్నాం. మీరు లోపలికి వెళ్ళిపోతే ఒక్కటి చూసారు ఆయన, అంతే కదా, మిగతా చూడాలి కదా, అన్ని చూసిన ముందు చూడాలి కదా. సర్కార్ అని ఏపీఎన్ రోల్ వస్తుంది, మరి సర్కారు మాట్లాడేది చాలా వస్తున్నాయి. ప్రస్తుతం మనం బులెటిన్లో ఒక సిచ్యువేషన్ చూస్తున్నాము. గుంటూరు జిల్లా పెనుమాకలో మంత్రి ప్రత్తిపాటిని రైతులు నిలదీయడం జరిగింది. అయితే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో పోలీసులు రైతులకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ రైతులు శాంతించలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, రైతులు ఎందుకు నిలదీశారు ప్రత్తిపాటిని, అలాగే ఏమని నిలదీశారు? ఇప్పుడు ఎలాంటి వాగ్వాదం జరుగుతోంది పోలీసులకి రైతులకి? ఇక్కడ ప్రస్తుతం పెరుమాక ఉన్నపల్లి గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే పచ్చిపాటి పొలాలు ఇక్కడ ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి జరుగుతుందో బాధిత రైతులు ఎవరు ఉన్నారో వారికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తున్న రైతులకు సంబంధించిన పంట పొలాలను ఎక్కువ నిప్పు పెట్టారు. పంట పొలాల్లో ఉన్న పూరి పాకలతో సహా అరటి తోటలో కూడా నిప్పు పెట్టిన పరిస్థితి. దీంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కనీసం సంఘటనా స్థలానికి రాక ముందుగానే పత్తిపాటి పుల్లారావు వ్యవసాయ శాఖ మంత్రి, ఇదే జిల్లాకు సంబంధించిన మంత్రి తిరుగులూరుపేటలో మాట్లాడుతూ ఇదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి ఉండొచ్చు, ఆయన మనుషులు చేసి ఉండొచ్చు, లేదా ఈ వ్యతిరేకంగా ఉన్న కొంతమంది రైతులే తమ పొలాలకు తామే నిప్పు పెట్టుకొని దీన్ని ఇంకా అలవాటు చేసేందుకు ఈ విధంగా చేస్తుంటారు అని కొద్దిసేపు క్రితం పత్తిపాటి పుల్లారావు మాట్లాడాడు. కనీసం ఏదైతే బాధిత గ్రామాలు ఉన్నాయో ఇక్కడికి రాక ముందుగానే ఆయన అక్కడ తిరుగులూరుపేటలో కూర్చొని ఈ వ్యాఖ్యలు చేయడం మీద రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు టీవీలు చూస్తున్న రైతులు చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కనీసం మా బాధ ఏంటో తెలియదు, ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు ఎందుకు మీరు మాట్లాడతారు, పైగా మా పంట పొలాలను మేము తగలబెట్టుకోవాల్సిన దుర్గతిలో మేము లేవంటూ రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి పత్తిపాటి పుల్లారావుని నిలదీసిన పరిస్థితి. దీంతో పుల్లారావు కాసేపు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అయితే ఇంకొక రైతు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని కూడా
రాజకీయం చేస్తారు. జరిగిన నష్టం మాకు జరిగింది, పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కానీ మా వైపు నుంచి మాట్లాడకుండా దీన్ని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూడటం కరెక్ట్ కాదు అని చెప్పి రైతులు చాలా స్పష్టంగా పచ్చిపాటి పుల్లారావుని నిలదీసినంత పనిచేశారు. పుల్లారావుతో పాటు వచ్చిన కొంతమంది ఆయన అనుచరులు మాత్రం ఈ బాధిత రైతుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని అక్కడి నుంచి బయటికి పక్కకు నెట్టించే కార్యక్రమం. దీంతో పాటు పక్కన ఉన్న పోలీసులు కూడా బాధిత రైతుల్ని పక్కన నెట్టేస్తున్నారు. దీంతో రైతులు మరింత రెచ్చిపోయారు. ఎందుకంటే మా పంట పొలాల్లోకి వచ్చి మమ్మల్ని లేకుండా మా వాయిస్ వినకుండా మీరు ఇంకా ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు, మీరు చేస్తున్న ఎంక్వైరీ ఏంటి అంటూ గట్టిగా నిలదీశారు. ఇదే సమయంలో పచ్చిపాటి పుల్లారావు కలవ చేసుకున్నారు. మీకు ఎవరికి నష్టం జరగదు, ఖచ్చితంగా ఎవరైతే ఈ దురాఘాతానికి పాల్పడ్డారో ఈ సంఘటన సంబంధించిన బాధ్యులు ఎవరు ఉన్నారో వారిని వినియోగం చేసుకొస్తాం, వారిని అరెస్ట్ చేస్తాం, చట్టపరంగా శిక్షిస్తామంటూ మంత్రి పచ్చిపాటి పుల్లారావు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మరి ఈ మాట ముందుగా ఎందుకు చెప్పలేదు? ఇదంతా రైతులే స్వయంగా తగలబెట్టుకున్నారని ఎందుకు మీరు మాట్లాడారు అంటే రైతులంటే అంత లెక్కలేంతంగా అయిపోయిందంటూ మాట్లాడారు. ఇంకొక రైతు కూడా చాలా స్పష్టంగా అన్నారు. ఇప్పటిదాకా జై జవాన్ జై కిసాన్ అని అన్నారు గతంలో పెద్దలు, కానీ మీరు మాత్రం జై జవాన్ కిల్ కిసాన్ అంటున్నారు. అంటే రైతులు చంపే కార్యక్రమం చెప్తున్నారు తప్ప వేరే ఇంకోటి కాదు అని చెప్పి రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఆ రైతు రుణమాఫీ గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు మనం ఇతరులు కూడా మీ ప్రభుత్వం చేస్తున్న రైతులు ఎంత దురాఘాతంగా పాల్పడుతున్నారు, రైతులు ఎంత నాశనం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన రుణమాఫీ చూస్తాము, మీరు రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు. మా ఊరు అంటే మా ఊరు మేము చూపిస్తాం. కేవలం 2 రైతులు తప్ప ఇంకెవరికి రుణమాఫీ కాలేదు, వందలాది మంది అటువంటి ఎవరికి కాలేదు, కేవలం 2 మాత్రమే అయింది. ఇట్లాగే మీకు భూములు ఇచ్చారంటూ రైతులంతా కూడా మంత్రి పచ్చిపాటి పుల్లారావు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి పుల్లారావు జరిగింది. దీంతో ఇక వెంటనే పోలీసులు కలవ చేస్తున్నారు. ఇప్పుడున్న బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఆగ్రహాన్ని ఎలాంటి కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా మంత్రి పచ్చిపాటి పుల్లారావు అనుచరుల ద్వారా చేసి కార్యక్రమం చేపట్టారు. రైతులందరూ కూడా ఇక్కడి నుంచి పక్క తెరవేశారు. మరోవైపు రైతు ఆగ్రహం పెంచి అవకాశం ఉన్నాయి. మన పక్కన వేరే ప్రాంతానికి చూద్దామంటే పచ్చిపాటి పుల్లారావు ఇక్కడి నుంచి జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కల్పన, రవీందర్, పరిస్థితి చూస్తుంటుంటే కొంత ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. రైతుల్ని పరామర్శించి ఆస్తి నష్టం గురించి వివరాలు తెలుసుకోకుండా మంత్రి పుల్లారావు ఈ విధంగా ఎందుకు మాట్లాడారు? ఎందుకు ఇష్యూని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పటికే ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎందుకంటే ఇప్పటికే మేధా పాటల లాంటి మేధావులు కూడా అక్కడి నుంచి ఇప్పటికే ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఇది జాతీయ స్థాయి అంశంగా మారిపోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ తరహా రాజధాని చేస్తానంటూ ఇక్కడ వాస్తు ప్రకారం అని చెప్తూ దాదాపు 1,00,000 ఎకరాలను సేకరించే కార్యక్రమం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది మొత్తం ఇష్యూ పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఇష్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా పక్కదారి పెట్టించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి ప్రసార మాధ్యమాలు అన్నింటిలో కూడా ఇదే ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో ఇది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఉద్యమంలో తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నాయకులతో సహా అందరూ ఇక్కడ తల్లి అవుతున్నారు, రైతుల బాధన్నారు. దీంతో ఇక్కడ రోజులు ఆంధ్రలో కూడా ప్రతినిధి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని మరింత చక్కగా ముందుగానే రాజకీయ రంగులు వేసి పూర్తిగా దీన్ని డైవర్ట్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదు అనేది ప్రభుత్వం బాగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పచ్చిపాటి పుల్లారావు కనీసం సంఘటనా స్థలానికి రాకముందుగానే రైతులే వ్యతిరేకిస్తున్న ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తున్న రైతులు తగలబెట్టున్నారు. దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ఆయన మాట్లాడడంతో రైతులు కడుపు మండిపోయింది. రైతులు అర్థం వ్యక్తం చేస్తారు. ఏవైతే చూపిస్తా వరకు మంత్రి పచ్చిపాటి పుల్లారావు మీదకి ఆయన అక్షరాల మీద రైతులు కూడా దూసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అలాంటి బాధ్యతాయుతమైన పదవులు కూడా బాధ్యత రైతులంతా వ్యాఖ్యలు చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రైతులు తమ పొలాన్ని తామే తగలబెట్టున్నారన్న మాటలు మొత్తం ఎవరు అంగీకరించట్లేదు. పచ్చని పొలాలు సంవత్సరం పొలంగా స్పష్టంగా కనిపించే పంట పొలాలను తమకు తాము ఎట్లా పెట్టుకుంటాం అని చెప్పి మన అర్థం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఒక భూమి అంటే మా కుటుంబ సభ్యులతో సమానం. ఒక భూమిని వేరే వాళ్ళు కొనుక్కోవాలన్నా కూడా మన కుటుంబ సభ్యులు చనిపోయినట్టు మేము భావిస్తాము. అలాంటి భూమిని మేము అంతా పండే పంటను మేము అంతా తగలబెట్టుకుంటామంటూ రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన దేశం ఒక పదవిలో ఉండి బాధ్యత రంగంగా వ్యాఖ్యలు చేయడానికి మాత్రం రైతు తీర్చిదిద్దుకోలేకపోవడంతో ఈ విధంగా ఏర్పడింది. అయితే వారికి మాత్రం ఆయన ఒకటే చెప్పారు, దీని మీద ఎంక్వైరీ చేస్తామంటూ ఎవరున్నారు దీన్ని వెనక ఉన్నారు వారిని ఖచ్చితంగా పట్టుకుంటామో విచారణ జరిపి అసలు దోషం బయట తీసుకొస్తామని చెప్పి పచ్చిపాటి పుల్లారావు చెప్పారు. అయినా ఈ వ్యాఖ్య ఏదో ముందే చేయొచ్చు, అది కాకుండా మాకు మేము సెలవు పెట్టుకున్నామని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడతారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. రేపు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ఇక్కడ వచ్చారు. ఇక్కడ బాధిత రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే
బాధిత రైతుల వాయిస్ మొత్తం బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండేందుకు ఖచ్చితంగా మంత్రితో పాటు దాదాపు 30 వాహనాల్లో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. 30 వాహనాల్లో వచ్చిన అనుచరులు కేవలం ఇక్కడ మాత్రం పెరుమాలో కొంతమంది రైతులు బాధిత రైతులు మాత్రమే ఉన్నారు. కానీ 30 వాహనాల్లో వచ్చిన అనుచరులు మాత్రం వీరి నోరు నొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. వారి ముందు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఒక రైతు నరేష్ అనే వ్యక్తి, ఒక రైతు చాలా స్పష్టంగా మంత్రి ప్రతిపాడు పుల్లారావు అనేది గట్టిగా నిలదీశారు. అయితే ఆయన మాట్లాడుతున్నాగానే పోలీసులు బలవంతంగా అతను పక్క తీసుకుపోయిన పరిస్థితి. మరొక వయసులో కూడా పెద్ద అయిన ఒక రైతు ఆయన తన బాధను చెప్పుకున్నాడు. రుణమాఫీ సంబంధించి తాను తీవ్రంగా అన్యాయానికి గురయ్యాను, తమ పిల్లల భవిష్యత్తు కూడా అర్థం కాకుండా పోయినట్టు మాట్లాడుతున్న సమయంలో అతనికి కూడా మంత్రి పచ్చిపాడు పుల్లారావు సైకిల్ చేయడంతో వెంటనే ఆయన పక్కన ఉన్న అనుచరులు ఇతను కూడా మరోవైపు తీసుకెళ్లిన పరిస్థితి చూస్తుంటే మొత్తం అంతా కూడా బాధిత రైతుల వ్యాఖ్యలు, వాళ్ళ బాధ, ఆక్రోశాన్ని మాత్రం బయట ప్రపంచానికి తెలియకుండా చేసే విధంగానే అధికార బలాన్ని ఉపయోగించి ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటివరకు కేవలం దుండగులు మాత్రమే పరోక్షంగా పంట పొలాలను తగలబెడితే ఇది ప్రత్యక్షంగా ఇలా వాయిస్ నొక్కేసే కార్యక్రమం. దీన్ని మాత్రం రైతులు ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే రవీంద్ర, మీరు చెప్తున్నారు అనుచరుల్ని చాలా పెద్ద మొత్తంలో తీసుకొచ్చారు, అంతమందిని తీసుకువచ్చారంటే రైతులు గొడవ చేస్తారు, సో దీని నుంచి తప్పించుకోవాలనే ఇదే కనిపిస్తోంది, ప్రీ ప్లాన్డ్ గా మంత్రి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే పరిస్థితిని గనక మార్నింగ్ నుంచి ఒకసారి గనక చూసుకుంటే సీరియల్ గా మంటలు రాజుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదమా లేకపోతే దుశ్చర్య అనేది తెలుసుకొని ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు మంత్రి? అలాగే ఎంక్వైరీకి వేశాము అంటున్నారు, ఎస్పీతోనో ఇంకొకళ్ళతోనో ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాము అని ఇలాంటి ఏమన్నా హామీ లభించిందా రైతులకి? అలాంటి హామీలు ఏదైతే ఏది కూడా మంత్రి పచ్చిపాటి పుల్లారావు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటికీ ప్రాథమిక సమాచారం కొంత పోలీసుల ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మొట్టమొదట రైతులే ఈ విధంగా చేస్తున్నారని చెప్పిన మంత్రి పచ్చిపాటి పుల్లారావు తర్వాత కాస్తంత మెత్తబడినట్టు కనిపిస్తుంది. అయితే దీని వెనక ఎవరున్నారనేది ఇప్పటికే ప్రాథమిక సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాస్త తగ్గి మాట్లాడారు తప్ప దీన్ని సిబిఐ స్థాయిలో ఎంక్వైరీ చేస్తానని కానీ మరొక మాట కానీ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే స్పష్టంగా ఇది ఎవరో ఇతర వ్యక్తులు ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా దాని మీద స్పష్టంగా చెప్పొచ్చు. ఏ రైతు అన్యాయం జరగకుండా మేము చర్యలు చేపడతాం, రైతుల బాధ్యత మేము వేసుకుంటాం, బాధితులకు అండగా ఉంటామంటూ చెప్పొచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు. ఆ విధంగా రైతులకు భరోసా ఇచ్చే అవకాశం కూడా లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు. రావడంతో ఇక్కడ రైతులతోటి నువ్వు రైతువేనా, నువ్వు రైతు అయితేనే ఎక్కడో లేదంటే పక్కెళ్ళిపో అని చెప్పి ఏకంగా మంత్రి పచ్చిపాటి పుల్లారావే ఆ విధంగా మాట్లాడడంతో ఇక పక్కన ఉన్న పోలీసు అధికారులు ఇతర అనుచరులు పుల్లారావుతో పాటు వచ్చిన అనుచరులు అందరూ కూడా రెచ్చిపోయారు. అక్కడ పూర్తిగా పుల్లారావు మాట్లాడుతున్న సమయంలో ఒకరిద్దరు రైతులు తప్ప మిగతా ఎవరు కూడా బాధిత రైతులు అక్కడ ఎవరిని లేకుండా పక్క తరివేసిన పరిస్థితి. ఆయనతో పాటు దాదాపు 30 వాహనాలు తెలుగునూరు పేరుతో పాటు ఇక్కడ తాడికొండ నియోజకవర్గంలో ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చోట నాయకులు, అట్లాగే మంగళగిరికి సంబంధించిన నాయకులు, మొత్తం 3 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు దాదాపు 30 వాహనాల్లో పుల్లారావుని అనుసరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరందరూ ఇక్కడికి వచ్చిన సమయంలో బాధిత రైతుల మాటలు వినపడకుండా వారి నోరు నొక్కేసే విధంగా ఈ వచ్చిన నాయకులంతా అట్లాగే స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యం ఇదంతా జరుగుతున్న సమయంలో పక్కనే కలెక్టర్ కాంతిలాల్ దండే కూడా ఉన్నారు. ఆయన కూడా చాలా స్పష్టంగా జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన అయితే ఏమీ మాట్లాడలేదు. కానీ దీని మీద జరిగిన విచారణ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నా ఎలాంటి ఇబ్బంది లేదంటూ రైతులు చెప్పారు. కానీ పచ్చిపాటి పుల్లారావు మాత్రం దీని వెనక ఉన్నారు తేలుస్తామంటూ కాస్తంత వ్యంగ్యంగా మాట్లాడటం, దానితో అంత ముందు ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో రైతులే తమ సొంతంగా తగలు పెట్టుకున్నారన్న వ్యాఖ్యలు, ఇవన్నిటిని కూడా రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పంట పొలాలు పైగా ఇంతకుముందు మనం విజువల్లో చూసాం, ఏకంగా మరికొద్ది రోజుల్లో దాదాపు 10-15 రోజుల్లోనే అరటి గెలను కూసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అరటి గెలలు కూడా పూర్తిగా మాడి మసిపోయిన పరిస్థితి. అట్లాగే పొలం కోసం వేసుకున్న డ్రిప్ ఇరిగేషన్ పైపులు కూడా తగలబెట్టిన పరిస్థితి. వీటన్నిటిని చూసి రైతు తోలిపోతున్నాడు. దాంతోపాటు ఆక్రోశం కూడా వెలగట్టారు. మంత్రి పచ్చిపాటి పుల్లారావు ఇదే విషయాన్ని తెలియజేశారు. ఇంత బాధపడడం ఏమంటే వీటి గురించి మమ్మల్ని కనీసం ధైర్యం చెప్పే మాటలు చెప్పట్లేదు, భరోసా కల్పించే వ్యాఖ్యలు చేయట్లేదు, ఏమీ లేకుండా వారి ఎవరు చేశారో మాకు తెలుసు, వారి సంగతి తెలుస్తామంటూ మాట్లాడటం ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి రైతులంతా కూడా నిలదీశారు. ఈ నేపథ్యంలోనే ఈ రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ కనిపించింది.